వ్యూయర్స్, వెల్కమ్ టు సాండీ క్రియేషన్స్. నేను మీరవలే. నేను ఈరోజు ఇంట్లోనే కోవా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు కోవా కోసం మనం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో మనం కొంచెం వాటర్ వేద్దాము. కొన్ని వాటర్ వేసేసుకొని ఇప్పుడు నేను 1 లీటర్ అని పాలు తీసుకుంటున్నాను. లీటర్ పాలు వేస్తున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది బాగా మరగనివ్వాలండి. పాలు మీగడ కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. పాలు అనేది కలుపుకుంటూనే ఉండాలి. ఓకే, బాగా తిక్కగా అయ్యేంత వరకు. సో చూసారు కదండి, ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది. మొత్తం మన పాలన్నీ దగ్గర పడేసి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తాన్ని ఇలా అంచుల పెట్టుకుంటా మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు గిన్నెకి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం దీన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాగా చల్లారబెట్టుకోవాలి. దీన్ని మొత్తం చల్లారిపోవాలి. సో చల్లారబెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది మొత్తం ఇలా దగ్గరికి తీసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఇలా దగ్గరికి తీసేసుకున్న తర్వాత మనం పప్పు రుబ్బుకునేది ఉంటుంది కదా, దాంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దీన్ని ఇలా పప్పు దాంతో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేను ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి తీసేసుకుంటాం. చూడండి, నేను ఇప్పుడు మొత్తం తీసేసుకొని ఇలా ఒక కంటైనర్లోకి ఒక బాక్స్లోకి తీసేసుకున్నాను. దీంట్లో నేను చక్కెర ఏమి యాడ్ చేయలేదండి. ఇది మనం ఎన్నో రకాలైన స్వీట్స్లోకి వాడుకున్నప్పుడు మనం ఏ స్వీట్కి ఎంత కావాలో అంత చక్కెర దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఇది టైట్గా ఉన్న బాక్స్లో తీసేసుకొని, మూత టైట్గా ఉన్న బాక్స్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. ఇది మనకి 2 months దాకా నిలువ ఉంటుందండి. అస్సలు ఏమి ఖరాబ్ కాకుండా బాగా నిలువ ఉంటుంది 2 months దాకా. మనకి ఇంత ప్యూర్ కోవా అయితే ఎక్కడ స్వీట్ షాప్స్లలో దొరకదండి. సో మీరు మ్యాక్సిమం ఇంట్లోనే రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎప్పటికో ఒక 1 week తర్వాత, ఒక 2 weeks తర్వాత ఏదైనా స్వీట్లోకి వాడుకోవాలంటే ఇది ఏమవుతుందంటే కొంచెం గట్టి పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అప్పుడు ఏం చేయాలి, మనం కొంచెం ఎంత కావాలో అంత కోవా తీసేసుకొని కొన్ని వేడి పాలు దాంట్లో కలిపేసుకుంటే మనకి స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఏ స్వీట్ అయితే రెడీ చేసుకుంటామో ఆ స్వీట్లోకి వేసేసుకోవచ్చు. అప్పుడు ఈ కోవా చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే ఏంటంటే చాలా ఓపిక ఉండాలి. మనకి ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, పాలు ఒకటి ఉంటే సరిపోతుంది మనకి. సో మనం ఓపికగా కింద అడగంటకుండా, మాడిపోకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఒక 1/2 hour to 45 minutes వరకు చేసుకుంటే ఇలా మన కోవా మంచి హోమ్ మేడ్ కోవా రెడీ అయిపోతుంది. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చండి. షుగర్ కూడా ఏం కలపలేదు కాబట్టి కొంచెం తక్కువ షుగర్ కలిపి పిల్లలకి పెట్టొచ్చు. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీరు కూడా ఈ కోవా మీ ఇంట్లో రెడీ చేసుకొని ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాండీ క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాండీ క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి.
నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకోండి, మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము, ఆ లింక్ కాపీ చేసుకొని. నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది అక్కడ, ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ, అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.